తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకే వేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనరల్ స్థానాలు అంటే రెడ్డి రావులకే అన్న భావనను బద్దలు కొట్టాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీసీలు జనాభాలో 60% ఉన్నా కేవలం 28% రిజర్వేషన్లకే పరిమితం చేస్తున్నారని, రిజర్వేషన్లు లేని జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీలను గెలిపించడం ద్వారానే రాజకీయ న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలు ఓటును ఆయుధంగా మార్చి రాజకీయ ఐక్యతను చాటాలని అన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఆలోచన చేయడము ఏదో ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఉంటది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఓటు అనే హక్కు ద్వారా, ఓటు అనే చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబ్బండ వర్గాలు కూడా ఏ పార్టీలని చూడకుండా ఎక్కడైనా సరే మన బీసీ అభ్యర్థులను, ఎస్సీ అభ్యర్థులను, ఎస్టీ అభ్యర్థులను మన వాళ్ళని గెలిపించుకోవాలి. మన వాళ్ళని గెలిపించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కన పెట్టండి, జెండాలు పక్కన పెట్టండి, ఎజెండాలు పక్కన పెట్టండి, అన్ని పక్కకు పెట్టి మనం ఒకటే నినాదం, ఒకటే ఆత్మగౌరవం, ఒకటే పోరాటం. రూపాయి కూడా రాదు. కాబట్టి బీసీ మిత్రులారా, బీసీ ఓటర్లారా, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరో ప్రపంచం, బీసీ ప్రపంచం రాబోతుంది. జాజుల సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈరోజు అన్ని పార్టీలు కూడా భయపడి మనకు 53% టికెట్లు కేటాయించినాయి. ఈ 53% టికెట్లు కేటాయించినాయి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా 42% రిజర్వేషన్లు, మనం 42% రిజర్వేషన్ల కోటా దాటి 53% రిజర్వేషన్లకు వచ్చినామంటే ఈరోజు మన బీసీ సంఘాల పోరాట ఫలితం ఉన్నది. కావున ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏమన్నా తీసుకోండి, ఓటు వచ్చే కారా అగ్రకులాలను, రెడ్లను చూసి మనం సోయి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మావోడు అని వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అదే పద్ధతినే మన బీసీలు కొనసాగి వాడు ఏడా నుండి మనోడు మనకు పార్టీలు గీటీలు చేస్తానని బీసీ వాడు నిలబడ్డా లేదా, బీసీ వాడు ఎవడన్నా కానీ పోయి మన బీసీ వాడికే పోయి ఆ బ్యాలెట్ పత్రాలు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చైర్మన్ శ్రీ జాజుల శ్రీనన్న గారికి మరియు గుజ్జకృష్ణన్న గారికి, నా తోటి సోదరులకి, ప్రతి ఒక్కరికి ఉద్యమమే వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కలు తీసింది. జనాభా లెక్కలు తీసి మన జనాభా తీసి 60%గా ఉన్నాం కాబట్టి అందరినీ అగ్రకుల నాయకులని వాళ్ళ పార్టీలో అన్ని ముఖ్య స్థానాల్లో వాళ్ళని పెట్టుకుంది. ఎందుకు అని అంటే ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటకి వాళ్ళకి ఉపయోగపడతారో ఆ స్థానాల్లో వాళ్ళకి కేటాయించుకున్నారు. కాబట్టి మన బీసీ బిడ్డలు ఎక్కడైనా సరే ఇండిపెండెంట్గా నిల్చున్నా, పార్టీ పరంగా నిల్చున్నా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఏమి ఇచ్చినా మనం తీసుకోవాలి, జేజాలు కొట్టాలి. ఓటు మాత్రం మన బీసీలకే వేయాలి. వాళ్ళు మనకి ఎలా దొంగ దెబ్బ తీసినారో మనం కూడా అలాగే దొంగ దెబ్బ తీసి మన బీసీ సత్తా ఏందో నిరూపించుకోవాలి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క బిడ్డ నిల్చోవాలి, బీసీ బిడ్డ నిల్చోవాలి, మన సత్తా ఏందో నిరూపించుకోవాలి. అన్న ముందు ఇంకా ఏ సమావేశంలో కానీ అన్న అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి కోరుకున్నాను. బీసీలు అంతకు రెట్టింపుగా ఒక 70% మన యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఈ రాజకీయ పార్టీలకు, ఈ గెలుపు గుర్రాలని అనుకుంటా అగ్రకులాల అభ్యర్థులకు కొమ్ము కాస్తున్న ఈ రాజకీయ పార్టీలకు చెంప చెల్లువని అనిపించే విధంగా బీసీలు అగ్రకులాల నుంచి పాటించేటువంటి అభ్యర్థుల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోండి, మంచిగా మన వాళ్ళకు మాత్రం ఓటేసి మన యొక్క సిద్ధశుద్ధిని చాటుకున్నప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలకు భయం, భక్తితో ఉంటాయి చెప్పేసి ప్రజలారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఎన్నికలతోనూ మాత్రమే బీసీ వాదం ఇంతటితో అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే. రేపు ఈ జరగబోయే ఏదైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా బీసీలు వారి యొక్క సత్తా చాటుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల 2028 ఎన్నికలలో కూడా బీసీల ప్రాతినిధ్యం కూడా ఎక్కువ శాతంలో పెరగాలంటే ఈ ఎన్నికలు మనకు ఒక ప్రాథమిక మెట్టుగా మనం అనుసరించుకోవాలి. కాబట్టి ప్రజలారా, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మన వాటను మొత్తం అనుభవించింది అగ్రకులాలకు సంబంధించిన ఆ వర్గాలు. కాబట్టి మీరు పార్టీలకు బానిసలు కావద్దు. మీరు ఒకటే మాట, బీసీ అభ్యర్థి ఉంటే చాలు కళ్ళు మూసుకొని మనం ఓటేయాలి, అప్పుడు మాత్రమే ఈ పార్టీలకు బుద్ధి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తూ, అందుకనే బీసీ ప్రజలారా ఓటు యుద్ధం మొదలుపెట్టండి.
11 తారీఖు నాడు ఆత్మసాక్షిగా ఓటు యుద్ధం, ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టి అగ్రకుల ఆధిపత్య దొరల ఇవాళ పటేళ్ల పాలనను పాతిపెట్టడానికి ఓటు అనే ఆయుధంతో ఒక్క పోటు పొడిస్తే బీసీ బిడ్డలను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణలో మన రాజ్యానికి పునాదులు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ ఓట్ల యుద్ధంలో బీసీలు ధర్మయుద్ధం చేయండి, రాజకీయ యుద్ధం చేయండి. బీసీలు తమ ఓటు తాము వేసుకోవడం ద్వారా ఇవాళ ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారానికి పునాదులు పడతాయి. ప్రస్తుతం బీసీల పార్టీ లేదు కాబట్టి ఇవాళ మీరు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్న బీసీలను గెలిపించుకోండి. మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి 100% మన బీసీల పార్టీ ఉంటుంది. అప్పుడు మన పార్టీ, మన ఓట్లు మనం వేసుకొని ముఖ్యమంత్రిని మనమే అయిదాం. సర్పంచు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు బీసీలమే కాద్దాం. పాలితులుగా ఉన్నటువంటి బీసీలం పాలకులు ఎదుగుదాం. దానికోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీల ఐక్యత కులాల మీద ఉన్నది. మెజారిటీ కులాలుగా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మెజారిటీ బీసీ కులాలు ఉన్నప్పుడు ఈ కులాలకు అధికారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మిగతా కులాలకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ సీట్లలో ఎస్సీ అభ్యర్థులకు బీసీలు సబ్బండ వర్గాలు ఓట్లేసి గెలిపిస్తున్న తరుణంలో బీసీలకు రాజకీయ అధికారం దక్కనప్పుడు కొన్ని పార్టీలు ఇస్తామన్నటువంటి పార్టీలు ఇవ్వకపోగా మిగతా పార్టీలు అడ్డుకునేటువంటి సమయంలో ఈరోజు కొంతమంది బీసీలు, ఎందుకంటే ఎంతో కొంత చైతన్యమైన వాళ్ళు జనరల్ స్థానాల్లో పోటీ చేసి మా సత్తా ఏందో నిరూపిద్దాం, మా జనాభా తగ్గ సీట్లు మేము తీసుకుంటామని చెప్పి నిక్కచ్చిగా ధైర్యంగా జనరల్ సీట్లలో నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఉందని చెప్పి కోరుతూ ఆ దిశగానే ఈరోజు బీసీ సంఘాలుగా గత 8 రోజులుగా వివిధ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో బీసీ సంఘాలుగా విస్తృత ప్రచారం జిల్లా లెవెల్లో ఎక్కడికెక్కడ కూడా అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ఒకటే బీసీ సంఘాల విజయం కూడా, పోరాటం కూడా బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి కీలకమైనటువంటి స్థానిక సంస్థల్లో గెలిపించుకొని మన వాటాను మనమందరం కూడా సాధించుకుందామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. రూపాయి కూడా రాదు. కాబట్టి బీసీ మిత్రులారా, బీసీ ఓటర్లారా, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరో ప్రభంజనం, బీసీ ప్రభంజనం రాబోతుంది. జాదుల సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈరోజు అన్ని పార్టీలు కూడా భయపడి మనకు 53% టికెట్లు కేటాయించినాయి. ఈ 53% టికెట్లు కేటాయించినాయి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా 42% రిజర్వేషన్లు, మనం 42% రిజర్వేషన్ల కోటా దాటి 53% రిజర్వేషన్లకు వచ్చినామంటే ఈరోజు మన బీసీ సంఘాల పోరాట ఫలితం ఉన్నది. కావున ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏమన్నా తీసుకోండి, ఓటు వచ్చే కదా అగ్రకులాలను, రెడ్లను చూసి మనం సోయి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మా ఓటు అని వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అదే పద్ధతినే మన బీసీలు కొనసాగి వాడు ఏడ నుండి మనోడు మనకు పార్టీలు గీటీలు జాంతానాయి, బీసీ వాడు నిలబడ్డా లేదా, బీసీ వాడు ఎవడన్నా కానీ పోయి మన బీసీ వాడికే పోయి ఆ బ్యాలెట్ పత్రాలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.